సికింద్రాబాద్ మేధా స్కూల్లో డ్రగ్ తయారీ కేసు స్పీడప్ చేశారు పోలీసులు. స్కూల్లోని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జయప్రకాష్ గౌడ్ సిటీలోని ఓల్డ్ బోయిన్పల్లి సాయి కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో మేధా పేరుతో స్కూల్ నిర్వహిస్తున్నాడు. డబ్బు సంపాదించాలన్న దురాశతో అల్ఫ్రాజోలం తయారీ దందాకు తెరలేపాడు. గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ తయారీ ఫార్ములాను తీసుకుని స్కూల్ 2వ అంతస్తులో తయారు చేస్తున్నాడు. తయారు చేసిన డ్రగ్స్ ను మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని వివిధ ప్రాంతాల్లోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఈగిల్ టీం తనిఖీలు చేసి ప్రధాన నిందితుడితో పాటు ఉదయ్, మురళీలను అదుపులోకి తీసుకున్నారు. డీటెయిల్స్ రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, సికింద్రాబాద్ మేధా స్కూల్లో డ్రగ్ తయారీ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనం చూస్తే నిన్న ఇటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ బోయిన్పల్లి మేధా స్కూల్లో ఇటు ఆల్ఫాజోలం తయారీకి సంబంధించి అయితే అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి పాఠశాలలో అయితే ఇటు అక్రమంగా ఏదైతే చట్ట వ్యతిరేకమైనటువంటి ఒక డ్రగ్స్ ఆల్ఫాజోలంకి సంబంధించినటువంటి తయారీని చేయడాన్ని అయితే ఇటు ఈగల్ పోలీసులు గుట్టురట్టు చేయడం జరిగింది. మనం చూస్తే ఇటు మేధా పాఠశాల నిర్వహిస్తున్నటువంటి యజమాని జయప్రకాష్ గౌడ్ గత 9 సంవత్సరాలుగా ఓల్డ్ బోయిన్పల్లిలో అయితే ఇటు మేధా పాఠశాలను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ గత 8 నెలల నుంచి కూడా ఇటు ఆల్ఫాజోలంకు సంబంధించినటువంటి ఒక తయారీని చేస్తున్నట్లయితే ఈగిల్ అధికారులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంపై అయితే ఈగిల్ అధికారులు నిన్న ఆల్ఫాజోలంను తయారు చేసి తరలిస్తున్నటువంటి క్రమంలో అయితే పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడంతో పాటు ఇటు ఆల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి ఒక పరికరాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా నిన్న అధికారులు అక్కడ దాడులు నిర్వహించినటువంటి సమయంలో 4.3 కిలోల ఆల్ఫాజోలంతో పాటు అదేవిధంగా తయారీలో ఉన్నటువంటి ఆల్ఫాజోలంను అంతేకాకుండా 21 లక్షల రూపాయల నగదును కూడా ఇటు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు జయప్రకాష్ గౌడ్ గతంలో తనకు సంబంధించినటువంటి గురువారెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా అయితే ఆల్ఫాజోలంకు సంబంధించినటువంటి ఫార్ములాను తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఇటు ఆల్ఫాజోలంను తయారీకి అయితే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉదయ్ సాయి అదేవిధంగా మురళీ సాయి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల సహకారంతో ముగ్గురు కూడా ఈ యొక్క ఆల్ఫాజోలంను గత 8 నెలలుగా తయారు చేస్తున్నట్లయితే ఇటు ఈగిల్ టీం అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ దాడుల్లో సుమారు అక్కడ జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్స్ కానీ వాటన్నిటిపైన కూడా ఈగల్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇటు వివరాలను సేకరించినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా మనం చూస్తే ఈ యొక్క ఆల్ఫాజోలంను మహబూబ్ నగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో అయితే ఇటు కల్లులో కలిపేందుకైతే ఆల్ఫాజోలంను విక్రయిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మనం ప్రత్యక్షంగా ఈ యొక్క ఆల్ఫాజోలంకు సంబంధించినటువంటి ఒక రేట్ను కనుక గమనిస్తే బహిరంగ మార్కెట్లో సుమారు 1 కేజీ ఆల్ఫాజోలంకు అయితే సుమారు 30 లక్షల వరకు కూడా రేట్ పలుకుతుందని తెలుస్తుంది. మొత్తంగా మనం చూస్తే నిన్న అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి ఒక ఆల్ఫాజోలం విలువ అయితే మనం చూస్తున్నాం అధికారులు ఇటు సుమారు 50 లక్షల వరకు కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. దీంతో పాటు గత కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఉదయం వేళలో పాఠశాల నిర్వహించడంతో పాటు రాత్రి వేళలో ఇటు ఆల్ఫాజోలం తయారీకి సంబంధించి ఇటు ఇద్దరు వ్యక్తుల సహకారంతో అయితే పాఠశాల యజమాని జయప్రకాష్ గౌడ్ అయితే అత్యధికంగా డబ్బులు సంపాదించాలి, డబ్బులు ధనార్జనే ధ్యేయంగా అయితే రాత్రి వేళలో ఈ యొక్క అక్రమ దందాలకు తెరలేపినట్లయితే ఈగల అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు జయప్రకాష్ గౌడ్కు ఫార్ములాకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ముడుగు సరుకులను ఏ విధంగా సేకరించుకుంటా ఉన్నాడు అనేటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు ఈగల్ ఫోర్స్ అయితే ఇటు ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆల్ఫాజోలం నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ సమీప ప్రజలకు అదేవిధంగా రోజు ఇటు పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులకు ఈ ఆల్ఫాజోలం సంబంధించినటువంటి కెమికల్ డ్రగ్ స్మెల్ వచ్చిన క్రమంలో అయితే ఇటు సైన్స్ ల్యాబ్ లాగా అయితే చెప్తూ అటు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ముఖ్యంగా పాఠశాలలోని 2వ అంతస్తులో అయితే ప్రత్యేకంగా 2 రూమ్లను ఏర్పాటు చేసి ఆ 2 రూమ్లలో కూడా ఇటు ఆల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి ఒక మిషన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి దాడుల్లో అయితే ఈగల్ టీం అధికారులు అయితే మిషన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నటువంటి అన్ని అంశాలపైన కూడా ఈగల్ టీం అయితే ఇప్పటికే ఇటు పూర్తి స్థాయిలో విచారణ అనేది కొనసాగిస్తుంది. మనం చూస్తున్నాం ఇటీవల హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు డ్రగ్స్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్స్ కొనసాగుతున్నాయన్నటువంటి నేపథ్యంలో చూస్తున్నాం గత
2 రోజుల వ్యవధిలోనే ఇటు మనం చూస్తున్నాం వేరొక ప్రాంతంలో కూడా 50 లక్షల విలువైనటువంటి ఆల్ఫాజోలంను పట్టుకున్నటువంటి ఈగల్ టీం అధికారులు అయితే నిన్న ఆల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీగా చెప్పవచ్చు. ఎందుకంటే పాఠశాల భవనంలోనే ఇటు ఆల్ఫాజోలం తయారు చేస్తున్నటువంటి పక్కా సమాచారంతో అయితే ఇటు ఈగల్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఇటు కెమికల్ ఫ్యాక్టరీస్తో పాటు అన్ని ప్రాంతాలలో కూడా ఇటు ఈగల్ టీం అయితే నిఘా పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల ముంబై పోలీసులు ఇటు హైదరాబాద్లో నిర్వహించినటువంటి దాడుల్లో అయితే కెమికల్ ఫ్యాక్టరీలో ఇటు 12 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ను కూడా తయారు చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. కానీ మనం చూస్తున్నాం అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అయితే ఇటు ఈగల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి దాడుల్లో అయితే 3 వ్యక్తులను ఇటు పాఠశాల ఓనర్ జయప్రకాష్ గౌడ్ సహా మరొక 2 ఉదయ్ సాయి అదేవిధంగా మురళీ సాయి అనేటువంటి 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని ఇటు పోలీసులు అయితే విచారణ కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి అయితే ఈగిల్ టీం అధికారికంగా కూడా సమాచారాన్ని అందించేటువంటి అవకాశం అయితే మరికొద్ది గంటల్లోనే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ దాడులు నిర్వహించిన అనంతరం అయితే పూర్తి స్థాయిలో ఇటు ఆల్ఫాజోలం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య తయారీకి సంబంధించి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇటీవల ఆల్ఫాజోలంను అయితే ప్రత్యేకంగా కళ్ళులో కలపడానికైతే ఇటు దుండగులు వాడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మనం చూడవచ్చు గత నెల రోజుల క్రితం అయితే ఇటు కూకట్పల్లిలో జరిగినటువంటి ఘటనలో సుమారు 10కి పైగా అయితే మృతుల సంఖ్య పెరిగింది. మనం చూస్తే ఇటు రోజువారీ దినచర్యలో భాగంగా కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు అయితే ఇటు ఆల్ఫాజోలం కలిపినటువంటి కళ్ళు తాగడం కారణంగా మృత్యువాత పడినటువంటి ఘటనను మనం చూసాం. సో ఈ ఆల్ఫాజోలాన్ని మొత్తానికే ఇటు బ్యాన్ చేసే విధంగా ఆల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి యొక్క ఏదైతే ఇటు మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నటువంటి అందరిపై కూడా ఇటు చర్యలు తీసుకునేందుకు ఈగల్ టీం అయితే సంసిద్ధమైంది. దీనిలో భాగంగానే నిన్న ఇటు ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి మేధా పాఠశాలలో అయితే ఈగల్ టీం ఆకస్మిక దాడులు నిర్వహించి ఇటు ఏదైతే ఆల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి గుట్టు రట్టు చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. సూర్య.